హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అన్వితో సరదాగా. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను మా చిన్న పాపకి కృష్ణుడి వేషం వేద్దామని చెప్పి కొన్ని థింగ్స్ తీసుకున్నాను. సో ఇవేంటంటే మామూలుగా కృష్ణుడి వేషంకి ఏమేమి అవసరం పడతాయో అవన్నీ ఇంట్లోవే అరేంజ్ చేసుకున్నాను. ఒకటి ఇట్లా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇలా కండువలాగా వేయడానికి, ఒకటి ప్యాచ్ కొంచెం పెద్ద సైజ్ది, ఇది చిన్నది ప్యాచ్ తీసుకొని దానికి ఇలా నెమలిక తీసుకున్నాను. ఇలా టై చేయొచ్చు అని చెప్పేసి సింపుల్గా కనపడడానికి. అలాగే ఈ ముత్యాల దండ ఒకటి నేను షాప్లో తీసుకున్నాను. ఇవి నేను 2 తీసుకున్నాను. ఒకటి దండలా వేయడానికి, ఇంకొక దాంట్లో నుంచి ఏం చేశానంటే 2 చేతులకి 2 కాళ్ళకి ఇలా చిన్నగా కట్టాను. అంటే 2 తీసుకుంటే ఒకటి మనకి ఇలా తయారు చేసుకోవడానికి యూజ్ అవుతుంది, ఒకటి మెడలో వేయడానికి యూజ్ అవుతుంది. యాక్చువల్గా కృష్ణుడి వేషం అంటే ఆ ముత్యాల దండనే స్పెషల్. నెక్స్ట్ ఒకటి గ్రీన్ కలర్ దండ ఇంట్లో ఉండే అదే యూజ్ చేశాను. తర్వాత చిన్న రాఖీలు చేతికి కట్టాను, పిల్లన గ్రోవి. అంటే అది ఏమంటారు, కోలాటం ఆడతాం కదా, దాన్నే పెట్టేశాను. ఒక చిన్న పాట్లో టిష్యూ పేపర్స్ నింపేసి అందులో పైన కాటన్ పెట్టాను, కొంచెం ఇలా వెన్నలాగా రావడానికి లుకింగ్. దానికి పాట్కి కూడా మిగిలిన అవి ముత్యాలు ఉన్నాయి కదా, అవి కట్టేశాను. ఇంట్లోదే వడ్డానం ఉంటే అది తీసుకున్నాను. ఇక్కడ మల్టీ కలర్ బాందిని చున్నీ తీసుకున్నాను. సో ఓవరాల్గా పాపని రెడీ చేసిన తర్వాత అయితే షూట్ చేసాము. చాలా బాగా వచ్చింది. మల్టీ కలర్ పంచలాగా కట్టేసరికి చాలా బాగా అనిపించింది. సో పాప నిద్రపోతుండే అప్పుడు వీడియోస్ అండ్ ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. అండ్ లుకింగ్ కూడా చాలా డార్క్గా మంచిగా ఎలివెంట్ అయింది. నెమలికలు కూడా ఇలా సైడ్లో పెట్టాము మేము. తను పడుకుంది కదా అని చెప్పేసి కోల చేతికి ఇచ్చాము. లేచిన తర్వాత కాసేపు ఆడుకుంది, కానీ ఫొటోస్ తీయడానికి రాలేదు, అస్సలు ఆగలేదన్నమాట. నిద్రపోయి ఉన్నప్పుడే ఫొటోస్ కొన్ని బాగా తీసాము. లేచిన తర్వాత ఇలా ఆడుకోవడము, అంటే చేతికి ఉన్నాయన్నీ తీసేయడము. నెమలిక కూడా తలలో నుంచి పీకేసింది. సో ఓవరాల్గా పాపది కృష్ణుడి వేషం షూట్ ఇలా అయింది. చాలా బాగా వచ్చాయి ఫొటోస్ కూడా. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇలాంటి షూట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.